బంగ్లాలోని హిందువులపై హింసాత్మక దాడులు చేస్తూ మైనార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 కోసం కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేయాలని బీసీసీఐ కేకేఆర్ ఫ్రాంచైజీని ఆదేశించింది. తమ ఆటగాన్ని ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయమని బీసీసీఐ ఆదేశించినందుకు ప్రతిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో భారత్ శ్రీలంక వేదికగా T20 వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టు ఆడబోయే T20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరనుందని తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రీడా శాఖ ఈ మేరకు బీసీబీకి సూచనలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ని సంప్రదించి బంగ్లాదేశ్ ఆడే 4 లీగ్ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరాలని ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ బీసీబీని ఆదేశించారు. ఈ మేరకు నజ్రుల్ తన ఫేస్బుక్ పేజీలో బెంగాలీలో రాశారు. ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ ఐపీఎల్ కాంట్రాక్ట్లో ఉన్నప్పటికీ భారతదేశంలో ఆడలేకపోతే బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఇండియాలో సురక్షితంగా వరల్డ్ కప్ ఆడుతుందని భావించలేమని చెప్పారు. బంగ్లాదేశ్ ఆడే ప్రపంచ కప్ మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని అధికారికంగా అభ్యర్థించాలని కూడా తాను బోర్డుకు నిర్దేశించినట్లు నజ్రుల్ తన పోస్టులో రాసుకొచ్చారు. బంగ్లాదేశ్ జట్టు భారత్లో 4 లీగ్ మ్యాచ్లు ఆడనుండగా అందులో 3 మ్యాచ్లకు కోల్కతా, 1 మ్యాచ్కు ముంబై ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో జరిగే మ్యాచ్తో పాటు ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్తో ఆడాల్సిన మ్యాచ్లు కోల్కతా వేదికగా జరిపేందుకు షెడ్యూల్ నిర్ణయించారు. బంగ్లాదేశ్ చివరి గ్రూప్ మ్యాచ్ నేపాల్తో ఫిబ్రవరి 17న ముంబైలో జరగనుంది. అయితే T20 టోర్నమెంట్ ప్రారంభానికి మరో నెల రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆడబోయే వేదికను మార్చడం అనేది దాదాపు అసాధ్యమని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. లాజిస్టిక్స్ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రత్యర్థి జట్ల గురించి కూడా ఆలోచించాలని బీసీసీఐ అధికారి ఒకరు చెబుతున్నారు. ఇప్పటికే వారి కోసం విమాన టికెట్లతో పాటు హోటళ్లు కూడా బుక్ అయ్యాయన్నారు. అంతేకాకుండా గ్రూప్ దశలో ప్రతిరోజు 3 మ్యాచ్లు జరుగుతాయని, అంటే శ్రీలంకలోనూ 1 మ్యాచ్ ఉంటుందని, కాబట్టి ఇది చెప్పినంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. అయితే ఈ భేటీ తర్వాత బీసీబీ అధ్యక్షుడు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అమీనుల్ ఇస్లాం బుల్బుల్ మాత్రం ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు.